శ్రీ అరవింద సేవా సమితి అలపాడు ఆధ్వర్యంలో మండూరు గ్రామంలో మున్నంగి ప్రభుదాస్చే నిరుపేద వృద్ధులు, వికలాంగులు, వితంతులకు చీరలు, దుప్పట్లు, బియ్యం పంపిణీ చేసి అన్నదానం చేశారు. చుండూరు మండల గ్రామం అలపాడులోని శ్రీ అరవింద సేవా సమితి అధ్యక్షుడు మున్నంగి ప్రభుదాస్ బుధవారం మండూరు గ్రామంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతులకు చీరలు, దుప్పట్లు, బియ్యం పంపిణీ చేసి అన్నదానం చేశారు. తనకు ఆరోగ్యం సహకరించుకున్న దాతల సహకారంతో పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మున్నంగి ప్రభుదాస్ తెలిపారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సోమరావుతు అనురాధ, సోమరావుతు బ్రహ్మయ్య, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ నాయకులు కొమ్మూరి కనకారావు, చేబ్రోలు ఎంపీపీ సాహితీ కిరణ్ పాల్గొన్నారు. పలువురు క్రైస్తవ పాస్టర్లు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కొక్కరు ప్రేమ సేవను కలిగి ఉండాలని సూచించారు. మున్నంగి నతాన్ శరత్ మాట్లాడారు. ఇప్పటివరకు 23 లక్షల మందికి అన్నదానం, వస్త్రదానం, బియ్యం దానం చేసిన మున్నంగి ప్రభుదాస్ చేసే ప్రజా కార్యక్రమాలకు ప్రభుత్వాల సహకారం ఉండాలన్నారు. ప్రభుదాస్ సేవల్ని ఇతర అతిథులు అభినందించారు. సేవారత్న బిరుదును ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాలకు సూచించారు. సేవా సమితి కార్యదర్శి మున్నంగి హైజాక్ ఉపాధ్యక్షుడు నల్లూరు క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం వెళ్ళి ఒక వ్యక్తికి సహాయం చేయని మన పక్కనే ఆ దేవుడు ఉంటాడు. అది ప్రతి ఒక్కరు కూడా 100% నమ్మాలన్న ఆ మాటని. అలానే చేస్తూ మన పక్కన ఎవరైనా సమస్యతో బాధపడుతుంటే మనకెందుకులే, మనం బాగున్నాం కదా అని మనం అనుకోకుండా మనకు వీలైనంతగా ఓన్లీ మనీతో అని కాకుండా కొంత సహాయంతో కూడా వాళ్ళ యొక్క బాధను కూడా మనం తీర్చగలుగుతాం. అలానే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే బాధతో ఉంటారో మనకి చేతనైనంత అంతవరకే మరీ ఎక్కువగా చేయమని, ఇబ్బంది పడమని ఎవరు చెప్పరు. అలానే ప్రతి ఒక్కరికి కూడా సాటి మనిషికి సహాయం చేస్తూ ఆ దేవుడి కృపకు మరింత దగ్గరగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వారిని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. అంటే నిత్య జీవం పొందినట్లు అంటే దాని మీనింగ్ ఏంటి? మనము ఒక దాన్ని మనం పెట్టుకున్నాం. మన మనసు, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లల మీద నమ్మకం పెట్టుకుంటారు. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగా ఎదగాలని. దాని వంతు మనం ఏం చేయాలి? కష్టపడాలి, ప్లస్ కృషి చేయాలి. మన ద్వారా మన పిల్లలకి భవిష్యత్తు అనేది మనం నేర్పుకోవాలి. మనం అభినందించేటువంటి అంతకంటే మనం చేయలేకపోవచ్చు, సహాయం చేయకపోవచ్చు. కానీ ఆ మనిషి యొక్క ఆ సేవా భావాన్ని కీర్తించి ఇలాంటి మనుషులు కదా సమాజంలోకి కావాల్సింది అనేటువంటి భావాన్ని కలిగేయడం కోసం ఇక్కడికి వచ్చాం. మేమే ఇవ్వాల, ఈరోజు మేమే ఇవ్వట్లా. కేవలం ఆ మనిషి చేసేటువంటి సహాయం గురించి, ఆ మనిషి చేసేటువంటి భావన గురించి, ఆ మనిషి ఈ సేవా తత్వాన్ని, ఈ సమాజాన్ని ఎప్పుడైతే మనం దాన్ని పొందుతామో, యేసుక్రీస్తు గారు ఆ రోజు ఒక చిన్న మనమన్న ఈరోజు హాస్పిటల్ డెలివరీ చేస్తున్నాం, లేదంటే ఇంట్లో మంచి ఇల్లు ఉంది. కానీ ఆ రోజు ఆయన పుట్టింది ఒక పశువుల పాకలో. ఆ పశువుల పాకలో కూడా ఆ పాకు కానిటువంటిది అంటే దాని సాదృశ్యం ఏంటంటే తగ్గించటం. అంటే మనిషి ఎప్పుడు కూడా గర్వానికి గురికాకూడదు. ఎప్పుడైతే మనిషిలో అహంకారం ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడైతే గర్వం వచ్చిందో, మనం అవన్నీ మనిషిని నిలబెట్టవు. ఎప్పుడైతే మనిషిని ప్రేమించుకునే తత్వం ఎప్పుడైతే వచ్చిందో